బావా వద్దు బావా. ఏమొద్దు బావా వద్దు బావా ప్లీజ్. శామ్ ఆగు ఆగు. శామ్ ఆగు. బావా వద్దు బావా. బావా దగ్గరికి రావద్దు. శామ్ బావా శామ్ బావా వద్దు బావా. శామ్ ఆగు. బావా వద్దు బావా. శామ్ ఇంక చాలు బావా ప్లీజ్ బావా దగ్గరికి రావద్దు నాన్న. బావా నో నో బావా. బావా నో నో బావా. బావా ప్లీజ్ ఆగు. ఆగు ఇంక చాలు. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు. పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. అన్నీ ప్లాన్ చేసింది నువ్వే కదా? నేనేం కాదు బావా. నాకు తెలుసా. నాయుడు బావా స్నేహతో కలిసి ఈ కిస్ కాంపిటీషన్ ప్లాన్ చేసింది నువ్వే కదా? అమెరికాలో కిస్ క్యాంప్ కాంపిటీషన్ ఇలాగే ప్లాన్ చేస్తారు బావా. ఆహా, అలాంటప్పుడు కిస్ అంటే పారిపోతావు ఎందుకమ్మా? పెట్టుకొని వచ్చు కదా. అంత తేలిగ్గా కిస్ ఇవ్వకూడదు బావా. ఆహా, మరి ఇంకా ఏం చేయాలేంటి? See this? ఇదేంటి? కిస్ సీక్రెట్ మెహందీలోనే ఉంది బావా. మళ్ళీ ఇంకో మంకీ ప్లాన్ చేసావా? ముచ్చుమా. మరి కిస్ అంత తేలిగ్గా వస్తుందా? సరే ఏం చేయాలి? ఈ మెహందీలో నీ పేర్లోని లెటర్స్ ఎక్కడున్నాయో కనిపెట్టాలి. నాకు తెలుసు నువ్వు ఇలాంటి కిరికిరిలేవో చేస్తావని. అదేం కాదు, అప్పుడు మెహందీలో సరదాలు మిస్ అయ్యాం కాబట్టి ఇప్పుడు గేమ్. అయితే నా పేర్లోని లెటర్స్ ఈ మెహందీలో కనిపెడితే నాకేంటి? ఒక్కో లెటర్కి ఒక్కో కిస్ పెట్టుకోవచ్చా? అబ్బా ఎంత ఆశ! అన్ని లెటర్స్ కి కలిపి ఒకటే కిస్. ఏంటి కిస్ కిస్ అంటున్నారు? అబ్బే కిస్ కాదు చెల్లి, తను మెహందీ పెట్టుకుంది. ఆ మెహందీలో నా పేర్లోని లెటర్స్ అని తను సీక్రెట్ గా రాసిందంట. అవి కనుక్కోమంటుంది, అవి ఎక్కడున్నాయో కనిపెట్టమంటుంది, అంతే. ఓ ఓకే, కమాన్ కమాన్ చూపించు. ఎస్. నెక్స్ట్ యూ ఎక్కడుంది? యూ. అన్నయ్య ఇంకో 3 లెటర్స్ చదివితే అయిపోతుంది. ఓకే, ఆర్ వెతకాలి. ఆర్. ఇంకా ఏంటి ఏం వెతకాలి? పేరు మొత్తం కనిపెట్టకుండానే కరెంటు పోయింది. ఇది కూడా మీ స్కెచ్ లో భాగం కాదు కదా? మెయిన్ ఎక్కడుంది? ఎక్కడుందో ఏంటో.
ఎక్కడ ఏ ఆగో ఎవరు నువ్వు ఎవరు నువ్వు అంటుంటే కావేరు నువ్వా నువ్వేంటి ఇక్కడ అంటే ఇందాక కరెంట్ ఆపేసింది నువ్వేనమాట నోనో నేనేం కాదు రాయుడు బావా. నీ గురించి మీ అమ్మ గురించి తెలియని వాళ్ళు చెప్పు నాకు కాదు నా బాగా తెలుసు నువ్వే ఆఫ్ చేసింటావు నేను కాదని చెప్తున్నాను కదా నాయుడు బావా. చావురికా నువ్వు మీ అమ్మాయి జీవితంలో మారరంకా ఇదిగా పక్క వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అంత పద్ధతిగా ఉండాలి తెలుసుకో ఇంట్లో స్నేహిని ఎడం చూసినా ఓ గింజుకుపోతున్నావు అది చాలన్నట్టు మళ్ళీ ఇక్కడ కూడానా అది ఆ సామాన్యంతో కలిసి ఎవరం తెలియని మనుషులు కొంతమంది జీవితాలు అంతే నాయుడు బావా వాళ్ళు మారరు. స్నేహ ఎక్కువ మాట్లాడకు. క్యారెక్టర్ గురించి నీ గురించి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాను కాబట్టే నువ్వింకా ఇక్కడున్నావు. ఇంకొకసారి శామ్కి సూర్యకి నీ గురించి చెప్పాననుకో అలాంటి కలలేవి కనకు. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. అబ్బో 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 సింత సచ్చినా పులుపు చావలేదు పొగరేమి తాకలేదు దొరికేసినా సరే అయ్యి బాబోయ్ నాయుడు బావా దాంతో మనకు పనేంటి? దాని ప్లాన్ కి రివర్స్ ప్లాన్ నా దగ్గరుంది. పద చెప్తాను. పద చూద్దాం. సూర్య వాట్ ఇస్ దిస్? పవర్ కట్ అయింది. నాకు అసలేం కనిపించట్లేదు. ముందు నన్ను బయటికి తీసుకెళ్ళు. పద సామాన్య. ఏంటి ఆ సమంతతో కలిసి నువ్వు తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మీరెన్ని ప్లాన్స్ వేసినా ఎన్ని గేమ్స్ ఆడినా సూర్య ఇస్ ఆల్వేస్ మైన్. అందుకే నాతో సూర్య వస్తున్నాడు. ఏయ్ ఏంటి నేనేమైనా జోకేసానా? ఎందుకు అంతగా నవ్వుతున్నారు? సూర్య ఏంటి వీళ్ళు అసలు? ఏంటి సామాన్య ఇది? నాకు సిగ్గెత్తంది. ఎంత ప్రేమ ఉంటే మాత్రం మళ్ళీ నా ఇంటి పడాలా? అయ్యో సూర్య what the hell is going on here? అయ్యో ఏం లేదు సామాన్య నా చేయనుకుని వాడు చేయబట్టున్నావు అంతే. అది కాదు సూర్య మరి దిస్ ఇస్ మై సంగీత్. హే సమత అసలు కిస్కం వెలగాల్సింది నా పైన సూర్య పైన. అలా జరగకుండా చీప్ ట్రిక్స్ ప్లే చేసింది నువ్వు. ఏ సామాన్య ఏంటి ఎప్పుడు అందరి ముందు గోల? పో. సూర్య రండి కమిషనర్ గారు. ఏంటమ్మా మళ్ళీ ఏం జరిగింది? ఎందుకు నాకు కాల్ చేయించారు? ఇన్నాళ్ళు మీ పోలీసులకి కనిపించకుండా వీళ్ళు దాచిన అభి అదిగోండి సార్. అభి ఇక్కడికి ఎలా వచ్చాడమ్మా? ఇంకెలా వస్తాడు సార్? వీడిని దాచుంచిన వాళ్లే ఇక్కడికి రప్పించారు. అంటే అభిని ఈ సమంత ఎక్కడో దాచించిందని నేనెంత చెప్పినా మీరు మీ డిపార్ట్మెంట్ నమ్మలేదు. ఇవాళ నా అనుమానమే నిజమైంది. ఈ సమంతే అభిని ఇక్కడికి రప్పించింది. అంతేకాదు సార్, సూర్య నన్ను పెళ్లి చేసుకుంటానని మీ ముందే మాటిచ్చాడు. అలాంటిది ఈ సంగీత్ని తనే డిస్టర్బ్ చేస్తున్నాడు. దీని అంతటికి కారణం ఈ సమంతే. ఈ సమంతని వెంటనే అరెస్ట్ చేయండి. ఏమ్మా అంతా నువ్వే మాట్లాడతావా? కాస్త నన్ను కూడా మాట్లాడిస్తావా? అభి ఇక్కడ ఉండటం వరకు ఓకే, కానీ అతన్ని తీసుకొచ్చింది సమంత అనటానికి నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అవును సార్, అలాంటి ప్రూఫ్స్ ఏమైనా ఉంటే తను చూపించమనండి. ఒక పక్క నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మళ్ళీ నువ్వు ఈ సమంతను సపోర్ట్ చేస్తావేంటి? ఇలా నువ్వు తనని సపోర్ట్ చేయబట్టే ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్న ఈ సంగీత్ ప్రోగ్రామ్ ని టోటల్ గా డిస్టర్బ్ చేసింది ఈ సమంత. హలో, టైం వేస్ట్ చేయకుండా ఆయన అడిగిన ప్రూఫ్స్ ఏమైనా ఉంటే చూపించు. ఎస్, హీ ఈజ్ రైట్. ఏంటండి రైట్? తనేం చెప్తే దానికి మీరు ఓకే అంటారేంటి? ఇలా చూడమ్మా, యూ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ మీ లైక్ దిస్. ఓకే, అభి ఇక్కడే ఉన్నాడు కదా, వాడిని అడగండి. ఇన్నాళ్ళు వాడిని దాచుంచింది ఎవరో వాడే చెప్తాడు. అభి నోరు తెరిస్తే అన్ని బయటపడతాయి. కమిషనర్ గారు, ఫస్ట్ మీరు అభిని కస్టడీలోకి తీసుకోండి. అవును కమిషనర్ గారు, టేక్ హిమ్ ఇంటు కస్టడీ. లుక్, మీరెవరితో మాట్లాడుతున్నారో కాస్త తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. కమిషనర్ని నాకే అడ్రస్ వేస్తారా మీరు? మేమేమన్నాం సార్?
అభిని మీ కస్టడీలో ఉంచండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది తప్పా సార్? ఇది రిక్వెస్ట్ చేసినట్లేదులే. యూ షట్ అప్. హోల్డ్ యువర్ టంగ్ సామాన్య. లేకపోతే ఏం చేస్తావు? ఏమైనా చేస్తుంది. సూర్య, అసలు నీ ప్లాన్ ఏంటి? ప్లాన్ వేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. అసలు నువ్వు ఏ తప్పు చేయలేదని నీకు నమ్మకం ఉంటే అభిని చూసి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేనేం టెన్షన్ పడ్డం లేదు. మరెందుకు ఇంత డిస్కషన్? ఎందుకు కమిషనర్ గారిని ఇక్కడి వరకు రప్పించడం? ఆ మాట అడగడానికి నువ్వెవరు? ఎందుకు అడగకూడదు? తను అరెస్ట్ చేయమని కమిషనర్ గారికి నువ్వు చెప్తున్నప్పుడు తను ఎందుకు అడగకూడదు? ఓకే కమిషనర్ గారు, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మేం చేయలేమమ్మా, బికాస్ హీ ఈజ్ ఆన్ బెయిల్. అయితే అభిన్ వాళ్ళ పేరెంట్స్ కప్పు చెప్పండి. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ లేరు, యూఎస్ వెళ్ళారు. నో, అబద్ధం. కొడుకు డేంజర్ లో ఉన్న ఈ టైంలో, మెమరీ లాస్ లో ఉన్న ఈ టైంలో, అసలు కొడుకు ఎక్కడున్నాడో తెలియని ఈ టైంలో వాళ్ళు స్టేట్స్కి ఎందుకు వెళ్తారు? ఫోన్ నెంబర్ ఇస్తాను, ఈ ప్రశ్న వాళ్ళని అడుగు. ఏంటి ప్రతి దానికి నువ్వెందుకు అడ్డొస్తున్నావు? నేను అడ్డం తగలటం లేదు, ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. వాట్ మిస్టర్ అభి, ఏమైంది? సార్ తను ఏదో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పబి, ఏమైంది నీకు? గుర్తొచ్చింది. కమాన్, ఏం గుర్తొచ్చింది చెప్పు. అది శామ్ బర్త్డే పార్టీలో శామ్ బర్త్డే పార్టీలో ఏం జరిగింది అభి? నన్ను ఆ బర్త్డే పార్టీలో వెనక నుంచి ఎవరో కొట్టారు. ఎవరు నిన్ను కొట్టింది? ఆ వ్యక్తి నువ్వు చూసావా? ఆ మనిషి నువ్వు చూసావా? జరిగిందేటో నిదానంగా గుర్తు తెచ్చుకుని చెప్పు. ఇక్కడ నేను ఎవరు ఏం చేయరు. ఎల్లో కలర్ డ్రెస్లో. కమాన్ అభి, ఎల్లో కలర్ డ్రెస్లో ఎవరు? ఆ అమ్మాయి ఎల్లో డ్రెస్. నిన్ను కొట్టింది ఎవరు అభి? చెప్పు. కమా. కమాన్ అభి, చెప్పు, ఏమైంది? ఎవరా మనిషి? ఆ ఎల్లో డ్రెస్లో అమ్మాయి. అభి కమాన్, గుర్తొచ్చుకో. సూర్య గారు, డోంట్ ప్రెజర్ హిమ్. అది కాదు సార్, ఇంకాస్త అడిగితే చెప్పేస్తాడేమో. నో, ఇంతవరకు చెప్పాడు కాబట్టి ఆ మిగతా మ్యాటర్ కూడా చెప్తాడు. అంటిల్ దట్ మూమెంట్ యూ హ్యావ్ టు వెయిట్. అప్పటిదాకా అభిని సేఫ్ ప్లేస్ లో ఉంచడం మంచిది కమిషనర్ గారు. ఎస్, యు ఆర్ రైట్. అభి నువ్వు ఎక్కడ ఉంటావు? అభి నువ్వు నా దగ్గర ఉండు. అభి నా దగ్గర ఉండు. నేను రాను. కమిషనర్ గారు, మీరు పర్మిషన్ ఇస్తే
వాళ్ళ పేరెంట్స్ వచ్చే వరకు అభి నా దగ్గరే ఉంటాడు. నో, వీడు వీళ్ళ దగ్గర ఉండడానికి నేను ఒప్పుకోను కమిషనర్ గారు. ప్లీజ్ ప్లీజ్ కమిషనర్ గారు, మీరు కూడా ఒప్పుకోకండి. వెయిట్ అమ్మా. అభి, నువ్వు సూర్య గారి దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నావా? మెమరీ లాస్ అయిన వాడిని ఇలా అడిగితే ఏం చెప్తాడు సార్? అవును కమిషనర్ గారు, ఈ సూర్యని సస్పెక్ట్ చేస్తుండగా అభిని అతని దగ్గర ఏ రూల్ ప్రకారం ఉంచుతున్నారు? సూర్య గారి మీద అభియోగం ఉండొచ్చు, బట్ ఎఫ్ఐఆర్ అనేది ఎక్కడా ఓపెన్ చేయలేదు. అంతేకాదు, అభి సూర్య గారి సంరక్షణలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి అతని మెంటల్ కండిషన్ బాగయ్యే వరకు అభి సూర్య గారి దగ్గరే ఉండడం సమంజసం అని నేను భావిస్తున్నాను. అభి సూర్య గారి దగ్గరే ఉంటాడు. సూర్య గారు, అభిని నేను ఎప్పుడు తీసుకురమ్మంటే అప్పుడు నా ముందు ప్రజెంట్ చేయండి. అలాగే తనకు జరిగిన విషయాలు ఏవైనా తనకు గుర్తుకు వస్తే రికార్డ్ చేసి నాకు పంపించండి, సరేనా? అలాగే సార్, తప్పకుండా. ఓకే, టేక్ కేర్ అబౌట్ హిమ్. ఓకే సార్. నాన్న సూర్య, మీ మంచి మనసులకి మీకంతా మంచి జరుగుతుందిరా. ఎవరు మీ ప్రేమని మీ జంటని విడదేలేరు. సిస్టర్, మీరు త్వరలోనే పెళ్లి పిట్టలెక్కాలి. ఇది చాలా తప్పు. సూర్యకి సామాన్యకి పెళ్లి అనుకున్నాక పెళ్లి దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సూర్య సామరి పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇది నేను ససేమిరా ఒప్పుకోను. కరెక్ట్ ఆంటీ. బేబీ, ఇలా కాదు, వి హ్యావ్ టు డూ సంథింగ్. ఏం చేస్తారో చెయ్యండి. ఈలోగా అభి మిగతా నిజాలని చెప్పేస్తాడు. అప్పుడు నీ కూతురు చేతికి బేడీలు, సాముద్రం మెళ్ళలో మాంగళ్యం పడుతుంది. ఏ పద్మ, ఏహే నీతో నాకేంటి? సాముద్ర నువ్వు రా, మనం సెల్ఫీస్ దిగుదాం. రా సూర్య, నువ్వు కూడా రా. పిన్ని నువ్వు రా. సరే 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 సరే, బుర్ర పాడు చేసేశారు. అమ్మ ఉండు. ఇది శ్యామ్ ఫోన్ కదా, సామాన్య బ్యాగులోకి ఎలా వచ్చింది? వన్ మోర్ బావా. సూర్య గారు రండి. అమ్మా అభి, ఓకే చంద్ర. సూర్య, సూర్య నాన్న రారా, ఫోటో దిద్దాం. అన్నయ్య రా. అత్తయ్య గారు నువ్వు దిగమ్మా. నవ్వండి. హలో హనీ, మన ఇంట్లో ఉండవలసిన ఒక ఇంపార్టెంట్ ఫోటో కనిపించటం లేదు. ఆ ఫోటో కనుక ఎవరి చేతుల్లో అయినా పడితే నీకు ఇక సూర్యతో పెళ్లి కాదు. అంతేకాదు, నీకు ఆ ఇంట్లో స్థానం కూడా పోతుంది. So be careful. In case if you have any information about that photo, just call me and let me know. Bye. అమెరికాలో ఫోటో మిస్ అవటం ఏంటి? ఆ ఫోటోకి మా పెళ్లికి సంబంధం ఏంటి?